నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. రాత్రి 5-9:15 ఆ టైంలో అయితే బయలుదేరినాము. ఇంకా తోఫిక్ భాయ్ అయితే అది ఫోర్డ్ వేసుకొని పోయినాడు. నేనైతే నా బండి వేసుకొని పోయినా. నా బండిలో ఓన్లీ మనుషులు అయితే వచ్చినారు. ఆయన బండిలో అయితే మొత్తం లగేజ్ వెనక పక్క మొత్తం సీట్ అంతా అదే ఏమంటారు దాని వెనక పక్క గడ్డి అది ఉంటుంది కదా ఆ టాలీ మొత్తం సరిపోయింది. అది సరిపోక మళ్ళీ నా దాంట్లో 2 బ్యాగులు అయితే పెట్టినారు. నా బండి మొత్తం కరెక్ట్గా సరిపోయినారు. ఇంకా దాంట్లో అయితే పని మనుషులు లగేజ్ అదంతా ఆయన అయితే తీసుకొచ్చాడు. నా దాంట్లో ఓన్లీ మనుషులు ఒక 2 బ్యాగులు అయితే వెనక పక్క పెట్టినాము. ఇంకా రాత్రి ఇంకా లేట్గా వచ్చినాం కదా, 11:30 అయిపోయిందిలే. ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. ఇంకా బీగాలు కూడా నాకాడే ఉన్నాయి. బీగాలు తీసుకోవాలి రాత్రి వాళ్ళు. ఇంకా చక్కగా వాళ్ళు అయితే వాళ్ళ చెల్లెలతో పాటు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినారు. వాళ్ళ ఇంట్లోకి పోయినారు, ఈ ఇంట్లోకి రాలా. మేము వచ్చిన టయానికి ఇంకా ఈ ఇంట్లో పని మనిషి కూడా పనుకునేసింది. ఇంకా ఆమెకి మళ్ళీ ఫోన్ చేసి ఎందుకులే పిలిచడం అని ఇంకా బీగాలు నా దగ్గర పెట్టేసుకున్నాను. టిఫిన్ చూసినారా, మొత్తం నా కార్నెట్ అన్నీ కూడా వేసుకున్నా. అంటే మొన్న ఆమె ఇచ్చింది కదా, అవన్నీ ఒకేసారి వేసేసిన. అంటే మైనస్ ఇప్పించుకున్నా, చాలా రోజులు అయిందని అన్నీ వేసిన దీంట్లో ఒక బ్రెడ్లో. అబ్బా కమ్మగా ఉండాలి, అన్ని టేస్టులు తగులుతున్నాయి. నిజంగా చాలా బాగుంది. అన్నీ వేసేసిన. టైం 10-15 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. రాత్రి పోయింది ఎయిర్పోర్ట్కి టికెట్. పోయినా వచ్చినాం బయటికి అంతే. వాళ్ళు రెడీగా ఉన్నారు గేట్ కాడ. తీసుకునే లోపల పోయినా గేట్ కాంచి ఎక్కించుకొని బయటకు వచ్చేసినాం అంతే. అట్ట పోయి వచ్చిన దానికి కూడా 11 రియాలు ఏమో కట్ అయింది వాళ్ళకి. వద్దాం, మేడం ఆగిపోతారు. పిల్లలు ఏమన్నా తీసుకొస్తారేమో. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు పిల్లలు, అయినా రారు. రాత్రి లేట్ అయిపోయింటుంది, బాగా మాట్లాడుకొని అనుకునేటారు చాలాసేపు. వాళ్ళ కొడుకుని అయితే తీసుకొచ్చింది, కానీ వాళ్ళని కూడా అడిగేది అనిపోయింది పిల్లలని. వాళ్ళు కూడా వచ్చారేమో. వాళ్ళు యాడ్ వేసింటారు, నిద్రపోతా ఉంటారు. అడిగి రా, ఈ గేట్ కాడికి రానింది. పోయింది వాళ్ళ కోసం లోపలికి. చెప్పినా కదా మేడము పిల్లల్ని తీసుకొస్తుందని. ఒక పిల్లోని అయితే తీసుకొచ్చింది. చిన్నోడేమో నిద్రపోతాను అంటున్నాడు, పెద్దోని తీసుకొచ్చింది. జరీర్ బుక్ స్టోర్కి వచ్చినారు. నేను అంటా ఉన్నాడు పిల్లోడు, నాకు ట్యాబ్ లేదు అది ఇదని. అదేమన్నా తీర్చదేమో. ఫస్ట్ ఈ జరీర్ బుక్ స్టోర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ బుక్కులు దొరుకుతాయి అనుకున్నా. అంటే పేరు చూసి జరీర్ బుక్ స్టోర్ అంటే జరీర్లో బుక్కులు పెన్నులు అవి దొరుకుతాయి అనుకున్నా. మళ్ళీ తీరా లోపల వెజిస్తే మొత్తం A to Z ఎలక్ట్రానిక్ అన్నీ ఉన్నాయి. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ భలే ఉన్నాయి. బాగా లోపల ఇంటికి కావాల్సినట్టు కూడా ఉన్నాయి. ఖాళీగా ఉంది మా ఎట్లా ఇక్కడ పార్కింగ్. ఈ నుంచి మళ్ళీ దానికి పోవాలని వాళ్ళతో మాట్లాడుతాను పిల్లలతో. వాళ్ళకి చెప్తామనింది, ఇక్కడ అయిపోతానే ఆడికి పోదాము, ఇంట్లో దల్ల కావాలంట, దల్ల చాయ్ కావాలి దల్ల. మేడం అయితే దానుప్ దగ్గరికి అయితే వచ్చింది. వచ్చేటప్పుడు అక్కడ మాలిక్ రోడ్లో దువార్ ఉంది ఒకటి. అదే నేను ఒకటి సిగ్నల్ ఇక్కడ ఆగిపోయిందని చెప్పినా కదా, సిగ్నల్ ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు ఆఫ్ చేసానని చెప్పినా కదా. అక్కడి నుంచి ఒక బండి సమ్మని వచ్చి సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, సర్వీస్ రోడ్లోకి పోయి దూరి ఆ పక్కన సైడ్ బండి ఉంటే ఆ బండిని అన్ని గుద్ది, పాపం 2 ముసలోళ్ళు కానీ దాంట్లో ఉండేది. ముసలాయన తోలుతున్నాడు దాన్ని. బండి కూడా మంచి బండి, కానీ దాన్ని బ్లర్ చేసిన నేను, ఎందుకంటే మనం ఇక్కడ యాక్సిడెంట్ అయింది చూపించకూడదు, అందుకే బ్లర్ చేసిన. బాగా ఘోరం స్వామి. అయితే దేవుడి దేవల్ల ఎవరికి ఏం కాల, సేఫ్గా వాళ్ళిద్దరిని ఏరియా వాళ్ళు వచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోయారు. బండి మాత్రము మొత్తం పోయి ఎక్కేసింది. ఒకవేళ పెద్ద లారీ గీరీ ఉంటే నుజ్జు అయిపోయిండు ఆ సైడ్కి, ఎందుకంటే ఆడ పని చేస్తున్నారు. ఆ పని చేసే వాళ్ళ బండి ఉండింది ఆడ, ఆ బండిని కూడా గుద్దేశారు వాళ్ళు. సైడ్కి ఒక పక్క వెనక పక్క డిక్కీకి కొద్దిగా అద్దం గిద్దం పగిలిపోయింది. ఏం ఆశ్చర్యంగా వాళ్ళ పాటి వాళ్ళు సైడ్ పెట్టుకొని పని చేసుకుంటా ఉన్నారు. బాగా ఘోరం స్వామి, నా కళ్ళ ముందరే జరిగింది. మా మేడం ఇంకి పా వాళ్ళకి ఫోన్ చేద్దాము హాస్పిటల్కి, అదే ఎమర్జెన్సీకి ఫోన్ చేద్దాం అని చెప్పి పా అనింది. ఇంకా నేను కూడా మెయిన్ రోడ్లో నుంచి సర్వీస్ రోడ్లోకి సర్రని తిప్పిన బండి కూడా మంచి కాస్ట్లీ ఫెరారీ. కానీ బా స్వామి, నేను వద్దు స్వామి, కళ్ళ ముందరే జరిగింది. నాకైతే షాక్ అయిపోయినా నేను. ఇటాటి కారే ఇటిల్లో ఉన్నాయి కదా, ఇటాటి వాటిదే ఏదో కానీ అది సరిగా చూడలే. దానిపైన గుర్రం ఉన్నది, ఇదే మరిగా గుర్రం ఉంటే ఫెరారీ అనుకుంటాను నేను.
సేమ్ ఇట్లాంటి అనుకో. బండి మాత్రము గుల్ల అయిపోయింది పాపం. అవి లోపల ఉండే ఈ బెలూన్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి అట్టే. ఎటో దేవుడితో ఎవరికి ఏం కాలేదు. ఇంటికి అయితే వచ్చేసినాము. మేడం వాళ్ళు అయితే అడిగిపోయినారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని అడిగిపోయింది మేడం. మేడం అయితే ఆ బండి చూసి చిన్నపిల్లలు తోలింటారు ఆ బండి, అందుకే అంత స్పీడ్గా పోయినారు అనింది. చిన్నపిల్లలు కాదు మేడం, దగ్గర 50 సంవత్సరాలు అట్లా ఉంటాయంటే, అంత పెద్దోళ్ళ అని. అంటే బండి అట్ట బండి కదా, జస్ట్ మిస్ అనుకో. మాకు దువార్ కాంచి సర్వీస్ రోడ్డు పోవాలంటే లాస్ట్ ఈ లైన్లో ఉండాలి కదా. వాళ్ళు ఏం చేశారంటే ఆడ నుంచి సర్రనిట్టు వచ్చి సర్వీస్ రోడ్లో పోయినారు. ఏమే అదే మేము కొద్దిగా ముందు నింటే మమ్మల్ని కూడా తోసుకొని అట్టే సర్వీస్ రోడ్లోకి తీసుకొని పోయింది మమ్మల్ని కూడా. జస్ట్ మిస్. నేను నాకు ఆ సౌండ్ వినపచ్చింది బొమ్మని, ఆ సౌండ్ వస్తా నేను బ్రేక్ కొడతా. ఎప్పుడు ఏ బండి అయినా సరే వాళ్ళు కావాల్సుకొని బొమ్మని సౌండ్ చేస్తారు. ఆ సౌండ్ చేసినప్పుడు మనము నిదానంగా వెళ్ళిపోయేదే మేలు. వాళ్ళని పంపించేసి నైనా మీరు పోండి అయినా అని మనం స్లోగా పోయేది మేలు. లేదు మనం కూడా పోయినాం అనుకో వాళ్ళతో పాటే, పొరపాటున ఇట్ట తిప్పాను అనుకో మన బండిని కూడా తీసుకొని పోతారు అట్టే. జస్ట్ మిస్. కళ్ళ ముందర ఆ బండి నా వెనకమ్మడే వస్తుంది. నేను కూడా చూస్తున్నా, అబ్బా బండి బలి ఉన్నది అనుకుంటున్నా. జస్ట్లోనే కళ్ళు మూసి తెరిసే లోపల అట్ట వెళ్ళిపోయింది బండి. ఎట్టో దేవుళ్ళ వాళ్ళు అట్ట పోయేటప్పుడు ఆయన పక్కన బండ్లు ఏం లేవు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ బండ్లు కూడా చక్కగా తీసుకొని పోయి మొత్తం అన్ని బండ్లు కూడా తగులుకునేండు. ఎవరికి ఏం కాల, అది బాగుంది. మళ్ళీ మా మేడము వాళ్ళకి 199 ఏదో ఉంటుంది కదా, 911 999 ఏదో ఉంటాయి ఇలా అంబులెన్స్కి వాటికి ఫోన్ చేస్తే తగలలేదని ఎస్టీసీ వాళ్ళకి ఫోన్ చేసి, ఏం నా నెంబర్ నుంచి ఎమర్జెన్సీ కాల్స్ పోవడం లేదని చెప్పి వేసుకునింది. 3-4 సార్లు చేసిన ఫోను, తగల వాళ్ళకి. అసలు ఏమైంది నా సిమ్ముకి అది ఇది అని వాళ్ళని వేసుకునింది. వాళ్ళు చెక్ చేసినారు. జరీర్ బుక్ స్టోర్లో బుక్కులు తెచ్చుకునింది మేడం. మళ్ళీ నన్ను అడిగింది మా మేడం గమనించింది ఆ బండిని, కానీ ఏం కాదులే అనుకునింది. నేను చూసేటప్పటికి అట్ట వెళ్ళిపోయింది సైడ్కి. అదే మేడం చిన్న ఓకే ఓకేనా సార్, రైస్ చేసుకో అంటే చేసుకుంటారా చెప్తాం. ఎట్టా భిన్న వచ్చినాము, ఎంత టైము 11:45 అయింది. చేసుకోవచ్చు ఒక అర్ధగంటలో. నిన్నటి కూర ఉన్నదంటే సర్లే అంటే. ఆ బండి దగ్గరికి కూడా నేను పోయేవాడిని కాదు. మేడం ఇంకి పా ఎమర్జెన్సీకి ఫోన్ చేద్దామని చెప్పి తిప్పు బండి అనింది. అని తిప్పిన. నేను పోను, ఎందుకంటే టక్కని వాళ్ళు ఒకవేళ ఆన్ ది స్పాట్లో ఏదైనా అయిందంటే వాళ్ళని చూస్తే నాకు కాళ్ళు చేతులు పదురుతాయి. మళ్ళీ నన్ను అడుగుతుంది, రక్తం వచ్చింది వాళ్ళకి ఎవరికైనా రక్తాలు వస్తున్నాయా అని, ఎవరికైనా ఏమైనా అయిందా అని. ఏం కాలే మేడం, వాళ్ళని వేరే వాళ్ళు ఎక్కించుకోమన్నారులే అని చెప్పిన. ఎట్టోలే దేవుడి దేవల్ల. ఇద్దరు ముసలివాళ్ళే, ఇద్దరు నడుచుకుంటూ బయటకు వచ్చినారు, పోయినారు వేరే బండిలో. అంబులెన్స్ కూడా అవసరం లేకుండా పోయినారు. ఈ చెట్లు క్లీన్ చేసి ఆయన వచ్చినాడు నా రూమ్కి, ఎంత ఎట్ట వేసినాడు. ఎప్పుడు వచ్చినా ఇదే చేస్తాడు ఆయన. నిదానంగా పడితే ఏమి దాండాడు చెత్త మొహమాడు. మొత్తం డోర్ అంతా గబ్బు చేస్తాడు చూడ, మొత్తం లోపలికి కొట్టినాడు. అన్నం అయితే చేసుకున్నా, ఇదా కూర ఎత్తుకుందాం. ఏం కూర వచ్చాదో, నిన్న చికెన్ అనింది, ఇంకా ఏమన్నా ఇస్తుందేమో. నిన్న చికెన్ బాగానే ఉన్నిందిలే, నీళ్ళ ఉన్నా కూడా టేస్ట్ బాగుంది. మళ్ళీ రాత్రి కూడా అదే తిన్నా నేను. పిల్లలంతా ఇడికి వచ్చినట్టున్నారు, సౌండ్ చేస్తాను లోపల బాగా. 2 రకాల కూర ఇచ్చింది. ఈరోజు కూడా వంకాయ కూర చేసింది, చికెన్ నిన్నటిది. పెరుగు అడిగిపించుకునేటే బాగుండు, ఎందుకంటే ఈ వంకాయ కూరలకి పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది. పెరుగు వంకాయ 2 కలిసి. ఇది చికెన్ నేను ఇచ్చింది కదా, అదే. ఈరోజు సలాడ్లో మామిడికాయ వేసింది, పండు మామిడికాయ, పైన చర్మం వదిలిచి మరి. ఇది ఆమె ఇచ్చింది. ఇంకా నేను రైస్ చేసుకున్నాను కదా, అయితే ఒక రవ్వ పెట్టుకున్నా. ఎందుకంటే పొద్దున్న తిన్న బ్రెడ్ ఇంకా అరగల, అందుకే ఒక రవ్వ పెట్టుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసింది మేడం, బండి స్టార్ట్ చేయమని. అన్నం తిన్నామనేది, తిన్నా. టైం కరెక్ట్గా 1:40 అయింది.
తినేసి మంచి పని చేసిన. దానుబుకి వచ్చింది పొద్దున ఆ పిల్లోని పిలుచుకొచ్చింది, పెద్ద పిల్లోని. ఇప్పుడు నిద్ర లేచి అంటున్నాడు చిన్నపిల్లోడా, ఈయన ఎక్కించుకొచ్చింది. ఆ బండి చూడు బలం ఉన్నది, చిన్న బండి. ఆ బండిలో లోపలికి అంతా అది చేసి వచ్చిందాము. అదే షాపింగ్ చేసి ఆ బండిలో కూర్చొని, చిన్న బండిలో. మళ్ళీ ఇక్కడికి వచ్చి బయట కార్ రెడీగా ఉంది ఆమె కోసం. ఈ చూడు స్వామి ఎంత పొడుగున్నదో అద్దాల బిల్డింగ్. ఆ కరెక్ట్గా దాని కింద నిలబడి కొంచెం చూస్తే ఎనిక్కి పడిపోతామేమో, అంత పొడుగున్నది. మొత్తం అద్దాలే. వీడికి ఇన్నిసార్లు వస్తున్నాం, ఒక్కసారైనా పార్కింగ్ దొరకడంలే. ఏం దరిద్రమో చూడు. అప్పుడంతా దొరుకుతా ఉంది, ఇప్పుడు దొరకడం లేదు, అర్థం కావడంలే. అంత బిజీ అయిపోయింది దానుమాలు. ఇది ఎదురుగా ఉండేది హోటల్ అనుకుంటా. ఈ అద్దాలు మేడ ఉండేది కదా, ఇది హోటల్లో ఏందో ఇది. ఇది కూడా షాపింగ్ మాల్లో. ఇక్కడ ఒక లైనే పెట్టేసారు రోడ్డు మీద. పొద్దున ఆ పిల్లోని పట్టుకుపోయి తినేటని ఇది ఇచ్చింది. ఇప్పుడు వీడిని పట్టుకొచ్చి వీడికి సుమారుగా 2 బ్యాగులు నిండా తీపిచ్చింది తినేటి. బాగా చూసుకుంటుంది మేడం పిల్లల్ని అయితే. వాళ్ళ అవ్వ కన్నా ఏం బాగా చూసుకుంటుంది, పెద్దవ్వ. ఆమె అవ్వ అయితే ఏమో పెద్దవ్వ, పెద్దమ్మ చిన్నమ్మలాగా పెద్దవ్వ. మేడం మతాం తీసుకురమ్మనింది, బర్గర్లు తీసుకురమ్మని. నన్ను కూడా తెచ్చుకోమనింది. చికెన్ బర్గరు, మటన్ బర్గరు, 4 ఉల్లగడ్డ అయ్యే వేస్తారు కదా, ఫ్రెంచ్ ఫ్రైజ్ అయ్యి. ఓ అమ్మా, సుమారుగా 15 కిలోమీటర్లు ఉన్నది బా. వీళ్ళు ఏందిరా అంటే, ఒకసారి ఎప్పుడైనా తిన్నారనుకో అక్కడ బాగునింది అనుకో, ఇంకా దాన్ని ఫిక్స్ చేసుకుంటారు, అక్కడికే పోయి తీసుకురండి అని. బర్గర్ కోసం చూడు 13 కిలోమీటర్లు 15 నిమిషాలు పడుతుంది. సుల్తాన్ రోడ్లో ఉన్నది, ఫ్రీగా ఉన్నది రోడ్డు. ఆడ సిగ్నల్ కొట్టుకొని వచ్చినాము. ఈడు చూడు మధ్యలో పోతాను, ఆడు ఆ పక్కకి ఈ పక్కకి పోకంట. పారా పాడే సిగ్నల్ పాడే. మీరు కూడా అయినా నేను రాను, నాకు భయం సమయ. మళ్ళీ అంతే, 2 నెలలు జీతం పెట్టాలన్నా మీకేమే. మీరు 10 రోజులు అనుకుంటే కట్టేస్తారా, మేము 2 నెలలు కట్టాలా. కొంపలు అమ్ముకోవాలా. వాడి పాటికి వాడు రోడ్లో కన్నా రైట్ సైడ్లో పోయింటే నా పాటికి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోదును. వాళ్ళు 2 బండ్లు పోయినాయి, నా పక్కన ఈ పక్క ఆ పక్క. వాడు అట్టా కాకుండా ఇట్టా కాకుండా పోయినాడు, నా బండికి దాగకంట. అందుకు వాళ్ళిద్దరూ క్రాస్ అయినారు, నేను క్రాస్ అవ్వలేకపోయినా. ఒకరు అట్ట పోయింటే నేను కూడా క్రాస్ చేసాను వాళ్ళతో పాటు. 3 బండ్లు క్రాస్ అయిపోయినా ఒకేసారి. ఈ దువార కాడ సిగ్నల్ ఉంటే ఇది పంచాయతీ. ఇప్పుడు అట్ట లెఫ్ట్ పోయే బండ్లన్నీ అయిపోయినాయి, ఈ రైట్ సైడ్ పోయేదానికి దావలేదు. చూడా, ఈ నుంచి ఆడికి వచ్చారు. ఈ పెద్ద బండి చూడు జిఎంసీ, పోతాడు ఆ పక్కకి పోతాడు. లేదు రైట్కే వినాడు. దువార్లు కాడ చాలా ఇబ్బంది, సిగ్నల్ ఉంటే జామ్ అయిపోతాయి ట్రాఫిక్. అది పడిందంటే ఇది కూడా పడుతుంది. ఇంకా నెక్స్ట్ అది అయిపోవాలి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో అదే ఇది పడుతుంది. అప్పుడు బస్సును బురదలో ముంచి లేపినాడు. బస్సుని గొల్లగొల్ల ఉన్నది బస్సు. పడింది సిగ్నల్ మనకు. అంత ఆ సిగ్నల్ కాడ కూడా ట్రాఫికే. అందుకే ఈడ సర్వీస్ రోడ్ ఉంది, సర్వీస్ రోడ్లోకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సుల్తాన్ రోడ్లోకి పోయినామంటే ఆ సిగ్నల్తో మనకి సంబంధమే లేదు. ఈ రోడ్డు ఇట్ట పోయేటప్పుడు బాగా ఫ్రీగా ఉంటుంది, అట్ట పోయేటప్పుడు మాత్రం ఘోరం ట్రాఫిక్. ఆ సిగ్నల్ కాడ అయితే మొత్తం ఆపేసి ఉంటాయి బండ్లు, అంత ఘోరంగా ఉంటుంది. ఈ పక్క ఆడ రైట్ సైడ్లో ఉన్నది.
మనం రైట్కే ఉండేది మెల్సా వరసామి పో. ఒరే 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 సిగ్నల్ ఏమిలే, సిగ్నల్ అన్న పోయినరా తెలుస్తుంది బండి పోతుందని. ఈడాడరా నాయన సమయం ఆడ ఈ సందులో. ఈ సందులో మళ్ళీ ఏదో మదీనా రోడ్డు నా ఎదురుగా, దాడి ఎదురుగా బండ్లు పోతున్నాయి కదా, అది మదీనా రోడ్డు. అయినా ఇంత దూరం ఎప్పుడు వచ్చింది మా మేడం? ఎప్పుడు పంపేది ఇంత దూరమా? అంటే దీని దగ్గరికి ఎప్పుడు పంపిలా, ఈ హోటల్ దగ్గరికి. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది. అది పార్కింగ్ ఎక్కడ పెట్టేసిపోదాం, ఖాళీగా ఉన్నది, ఆడ ఖాళీగా లేదు. ఈడ అనుకున్నా, ఈడ కాదు ఇంకా ముందుకు పోవాలి. సర్లే నడుచుకుంటా పోదాం. ఈడ ఉన్నది, అయినా ఈడ పార్కింగ్ లేదులే, మంచి పని చేసిన ఆడ పెట్టేసి. ఇది బర్గర్ ఆడబెట్టి మంచి పని చేసిన. ఓ అమ్మా బర్గర్ 2 चीज़ लहम का, 2 चिकन, 4 ये फ्रेंच फ्राइज, 2 बीफ, चीज़ का 2 चीज़। बर्गर कितना? 4 बर्गर, पूरा बर्गर है, 2 चिकन बर्गर है, 2 चिकन है, 2 बीफ है, 2 बीफ चीज़ का, चीज़ बीफ, 4 आपको फ्रेंच फ्राइज। 4 बताते से बस 56। ఆర్డర్ అయితే ఇచ్చేసిన, 10 నిమిషాలు కూర్చోమని అన్నాను. మొత్తం 56 రియాలు. उसमें एक चिकन का సపరేట్ దాలో, ఆ పక్కనే రేట్ ఎక్కువేమో, 18 12 అంతే, సేమ్ అంతే. ఇదొక చికెన్ బర్గరు, బీఫ్ బర్గరు, చీజ్, షవర్మా కూడా ఉన్నట్టున్నది, ఇది పెట్టినారు షవర్మా. పార్సల్ అయితే తీసేసుకున్నా. మేడం ఫోన్ చేసింది, సారీ వెంకీ నీకు లొకేషన్ వేరే ఇది ఇచ్చేసిన అని. మా ఏరియాలో ఉండేదే అంట, వీడికి పంపించేసింది పొరపాటున. సేమ్ ఇదే కంపెనీ వాళ్ళది, మా ఏరియాలో ఉన్నది, అది అనుకొని చెప్పి ఈ లొకేషన్ పెట్టింది పొరపాటున. అయిపోయిందా ఇంకంటే అయిపోయిందిలే మేడం తీసేసుకో, ఆర్డర్ పెట్టేసినాను అన్న. సర్లే, అదేంటి వారికి ఎప్పుడు ఇంటికి కూడా పోదు, ఇంటికి పోయి తినేసి కూడా తినేద్దు. నాకు తెలియదు కదా, ఇంకా సర్లే, ఇంకా మేడం లొకేషన్ ఇచ్చింది కదా, లొకేషన్ పాటికి వెళ్ళిపోయినా. యాడికి పోవాలన్నా లొకేషన్ ఇస్తుంది, ఇంకా ఆ లెక్క ప్రకారం నేను ఆ లొకేషన్కి వెళ్ళిపోయినా. నువ్వు ఇక్కడ బర్గర్ తీసుకొని వస్తావు కదా ఆడికని చెప్పింటే నాకు తెలుస్తుంది, నేను వెళ్ళిపోయిండు. ఇంకా లొకేషన్ ఇచ్చి ఇడికి పోయి అవి తీసుకురా అనింది, నేను అందుకే ఆ లొకేషన్కి పోయినా, ఇప్పుడు ఇచ్చిన లొకేషన్. వద్దన యాక్సిడెంట్ అయింది కదా బండి, అది చూద్దాం ఉండదో లేదో, నాకు తెలిసి తీసేసింటారు, చూద్దాం. తీసుకో మీరు దాడ పని చేస్తల్లా, వాళ్ళకాడ నుంచి పోయింది బండి, అది ఈ నుంచి ఆ పక్కకు లాక్కోపోయినాడు దాన్ని, సమ్మని తీసేసినారు. అప్పటికప్పుడే తీసుకొని వెళ్ళిపోతారు, ఉన్నాయి రాడ. పిల్లోళ్ళు తినేదానికి ఏమో చెప్పినట్టున్నారు, ఈడే కదా అని చెప్పి భిన్న వచ్చాలి అనుకున్నారు, లొకేషన్ ఏమో అది ఇచ్చినారు, లేట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు 2 మాటలు ఫోన్ కొట్టినారు, ఏండో వచ్చినావా అని. అది మేడం లొకేషన్ బయట మిన్ని గలత్, ఓకే రా బిన్నరా అంటున్నాము. ఒకటి సపరేట్ చెప్పినా కదా నాకని చెప్పి, దీంట్లో సాసు వేలా ఏం వేలా, చూస్తే ఏమీ లేదు దీంట్లో, ఓన్లీ ఒక బర్గర్ ఒకటే ఉన్నది. వాళ్ళకైతే అన్నీ ఇచ్చినాడు ఆయన, ఆయనకు అర్థమైపోయింది ఇది నేను తింటానని. సపరేట్ అన్నా సపరేట్ అన్నా అప్పుడు అర్థమైంది, ఇంక అందుకే ఓన్లీ బర్గర్ ఒకటే ఇచ్చినాడు. ఏదో ఒకటి ఇచ్చినాడు అంతే, నేను సాసులు గీసులు ఏమీ ఇలా. మా మేడం కూడా తెలుసు నేను మటన్ తిన్నాను చెప్పి, అందుకే నాకు చికెన్ చెప్పింది. ఇది బర్గర్.
చికెనే వేస్తామే, చికెనే. నిన్న పెట్టిన వీడియోలో ఆయన కెమెరా బిగించి ఆయన వచ్చినాడు కదా, ఆయన కారు అమ్ముతా అని చెప్పినాడు. అది ఎన్ని రియాలు చెప్పినాడో కామెంట్ చేసేయండి. అందరూ నిద్రపోయారు, బీగాలు ఎత్తుకోరా అని చెప్పి బీగాలు తీసేసుకున్నామా. ఇంకా ఆయన సాసులు వాళ్ళు దానికి ఇచ్చారు కదా బర్గర్లకే, అవి తినలా వాళ్ళు, నాకు ఇచ్చిందాము, నేను తీసేసుకున్నాను. బీగాలు కూడా ఇచ్చేసిన. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆన్సర్ కానీ తెలిస్తే కామెంట్ చేసేయండి.